హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోయిల్కార్ టీవీ అఫీషియల్. ముందుగా రీజనల్ రింగ్ రోడ్ గురించి కొంత సమాచారం మనం తెలుసుకుందాం. అభివృద్ధికి అడుగులు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం మార్కింగ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీ స్టేడియం కోసం ప్రతిపాదనలు, షాద్ నగర్ నుంచి వర్గికి 4 లేన్ల రోడ్డు విస్తరణకు చర్యలు, మారనున్న కొందురుగు రూపురేఖలు. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇది లేటెస్ట్గా న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం అండి. దాని ఆధారంగా ఇప్పుడు మనం తెలియని కొన్ని విషయాలని తెలుసుకుందాం. రీజనల్ రింగ్ రోడ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీ స్టేడియం, షాద్ నగర్ నుంచి వర్గికి 4 లేన్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో కొందుర్గుకు మహర్దశ రానుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షాద్ నగర్ నుంచి పరిగి R&B రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వీల్రపల్లి శంకర్ షాద్ నగర్ నుంచి పరిగికి 4 లేన్ల రోడ్డు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ మండల కేంద్రంతో పాటు దాదాపు 10 గ్రామాలను మీదుగా వెళ్లడం అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది. రింగ్ రోడ్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఏరియల్ సర్వే చేసి ఆయా గ్రామాల్లో మార్కింగ్ చేశారు. భూముల ధరలకు రెక్కలు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ₹50 కోట్లతో చేపట్టనున్న ఖేల్ ఇండియా క్రీడా మైదానం కోసం కొందుర్గు పడమర శివారులోని సర్వే నంబర్ 19లో 10 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ₹150 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కొందుర్గు తూర్పు శివారులోని సర్వే నంబర్లో 109లో 16 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రతిపాదనలు పంపించారు. అన్నీ పూర్తయితే కొందుర్గు రూపురేఖలు మారిపోతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా షాద్ నగర్ నియోజకవర్గంలో మారుమూల మండలాలైన కొందుర్గు, జిల్లేడ్, చౌదరిగూడ మండలాలను అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా. రోడ్డు సౌకర్యం, విద్య, వైద్యం బాగుంటే ఆయా గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఇందుకోసం కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని, మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు రోడ్డు మార్గం ఉంటే ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పలుమార్లు పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని, ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ కోయిల్కార్ టీవీ అఫీషియల్.